హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మేము చెన్నై బయలుదేరే రోజు అనమాట. మేమైతే ఇక్కడి నుంచి యానం వెళ్ళామండి. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగు 6 కలాగా, అంటే యాక్చువల్గా అయితే 4కి 5 కల్లా స్టార్ట్ అయిపోవాలనుకున్నాము, కానీ అందరమే రెడీ అయ్యేటప్పటికైతే 6 అయిపోయింది ఎర్లీ మార్నింగు. సో లగేజ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నైట్ వెళ్ళి ఆ కారు పైన షెడ్ అయితే అది ఉన్నది కదండి, కారు లగేజ్ పెట్టుకునేది ఉంటుంది కదా, అది పెట్టించి తీసుకొచ్చారనమాట. జస్ట్ ఒక 10 డేస్ కోసం అని చెప్పేసి దాన్ని విడిగా రెంటెడ్గా తీసుకున్నారనమాట. దాన్ని అయితే సెట్ చేశారు. సరే మా వారు ఇంకా ఈ లగేజ్ కోసం ఇవన్నీ చూస్తున్న లోపు అయితే మా అక్కెళ్ళి గబగబా పువ్వులు కూడా కోసుకొచ్చింది. సరే, సో కారు లోపల అయితే చూడండి, అసలు ఎక్కడ చీమ దోమ దూరడానికి కూడా ప్లేస్ లేదనమాట. అంత ఫుల్ అయిపోయింది, మొత్తం ప్యాక్ అనమాట. అందరూ ఎవరి ఒళ్ళో కూడా మనం కూర్చుని మన ఒళ్ళో కూడా ఒక బ్యాగ్ పెట్టేసుకునే అంత లగేజ్ అయితే ఉందనమాట. ఫుల్ చాలా లగేజ్ అనమాట. సో ఇంత లగేజ్ ఉన్నది, ప్లస్ మనం అక్కడ తిరగడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ప్రైవేట్ వాటిలో అయితే అని చెప్పేసి ఇంకా కార్ అయితే బెటర్ అనుకుని కార్లో అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది మేము వెళ్తున్న దారిలో అరటికాయలు కనిపించాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే రావులపాలెము, తర్వాత అంబాజీపేట అటువైపు ఈ అరటికాయలు వెళ్తాయి కదండి, మార్కెట్కి వెళ్తాయి కదా, అవి వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎదురుగా బస్సులు అవి వస్తున్నాయి చూసారా, అన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారండి బస్సులు అయితే. హైదరాబాద్ బస్సులు అనమాట అవన్నీ. మార్నింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అని ఉంటాయి కదా, అసలు వాళ్ళ స్పీడ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇన్ని యాక్సిడెంట్లు ఇన్ని ఇది జరుగుతున్నా కూడా వాళ్ళైతే అసలు కార్నర్స్లో కూడా ఎంత స్పీడ్గా తీస్తున్నారని అనమాట బస్సులు. సో ఇంకా మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్లు అయ్యి ఇక్కడైతే ఏం చేయలేదన్నమాట. ఆన్ ద వేలో ఎక్కడన్నా చూసుకుందాము, రావులపాలెం ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయి నేను మెయిన్ ఏంటంటే ఆర్టికల్ వెళ్తున్నాయి కదా, సైకిల్ మీద బండ్ల మీద వెళ్తున్నాయి కదా, అవి దగ్గర నుంచి వీడియో తీయాలి అని చెప్పి వాటిని క్యాప్ చేయడం కోసం అని చెప్పి నేనైతే కంప్లీట్గా అలా వీడియో తీస్తూనే ఉన్నానన్నమాట. లక్కీగా ఒక్క దాన్ని అయితే నేను పట్టుకోగలిగాను. సరే, వెళ్ళేదారిలో ఏంటంటే పాలకోవా ఒకటి స్పెషల్గా బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అదొకటి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇదిగోండి దగ్గరగా అయితే తీయగలిగాను అనమాట. ఫైనల్లీ ఒక్క బండిని అయితే పట్టుకున్నాను నేను అరటిగాళ్ళతోటి. కాకపోతే స్లో అయితే చేయలేదు. ఇంక నువ్వు అడిగిన దగ్గరల్లా స్లో చేసుకుంటూ వెళ్తే మనము చేరుకోలేము, స్టార్టింగ్లో నేను స్టాప్లో అయితేనని చెప్పేసి మా వాళ్ళు ఆపలేదు. ఇదిగోండి, ఇది కొత్తపేట దగ్గరలోనంట, ఏదో ఇక్కడ స్వీట్ షాపు వెళ్ళామన్నమాట. పాలకోవాలు అయ్యి ఇక్కడ అంతా బాగా తయారు చేస్తారు ఓన్గా అని చెప్పేసి అంటే వాటితో పాటు కొన్ని వేరే స్నాక్స్ అవి కలిపి తీసుకున్నాం అనమాట. కార్లో తినడానికి ఉంటాయి కదా లైట్గా స్నాక్స్ అని చెప్పేసి అన్నీ తీసుకున్నాము. కానీ కారు ఎక్కిన తర్వాత చూసుకుంటే పాలకోవా అయితే ఎంత వరస్ట్గా ఉందంటే అస్సలు బాగాలేదండి. మాడిపోయిందనమాట. కోవా అంతా నల్లగా అయిపోయి నల్లగా ఉంది, ప్లస్ తెలుస్తుంది అనమాట, టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. మాడిపోయింది. మాకు ముందైతే తెలియలేదు, అంటే బాక్స్ అయితే ఓపెన్ చేయడానికి అవ్వలేదు అనమాట. బాక్సులు రెడీగా ఉన్నాయి, కేజీ బాక్సులు, అర కేజీ బాక్సులు అలా ఉన్నాయి. సరే ఇక్కడ స్పెషల్ అన్నారు కదా, బాగుంటుంది అనుకుని చెప్పి తీసుకున్నాము. మేము చాలా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసాం అనమాట ఎలా ఉంటుందో. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఎప్పుడో అనుకుంటా ఓపెన్ చేసాం బాక్స్. చూస్తే ఇంకేంటి అసలు సీన్ అయితే కాలిపోయింది అనమాట. అస్సలు బాగాలేదండి కోవా అయితే. మిగిలిన స్వీట్స్ అవి అంటారా, అవి ఎక్కడైనా ఒకటేలా ఉంటాయి కాబట్టి అన్నీ ఒకలాగే ఉన్నాయి. సో మేమైతే రావులపాలెంలో ఆర్కే రెస్టారెంట్ అండి, ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అని, తర్వాత మామూలుగా కూడా పొట్టిక్కలు అవి ఇవి మన ఈస్ట్ గోదావరి స్పెషల్స్ అనమాట. అన్నీ తేనెపాకము, తర్వాత దెబ్బ రొట్టి, తేనెపాకము అనమాట. ఇలాగ చాలా బాగున్నాయి టిఫిన్స్. ఇందులో టిఫిన్స్ కూడా బాగున్నాయండి. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ అనమాట. కాకపోతే అది తినగలిగితేనే తీసుకోవాలి, లేకపోతే వేస్ట్ అనమాట. విడిగా ఏది కావాలో ఐటెం ఒకటి తీసుకుంటే బెస్ట్. అది కూడా ఏంటంటే మనం అన్లిమిటెడ్ తీసుకుంటే అది మనం ఒక్కలమే తినాలంట. అలా అయితే మనమైతే తినలేమండి, చాలా ఎక్కువ వస్తున్నది అనమాట. మా వరకు అయితే అది వేస్ట్ ఏమో అనిపించింది. ఇంకా రావులపాలెం దాటేస్తున్నాము అంటే ఇక్కడైతే ఫుల్ పువ్వులు ఉన్నాయండి దారి పొడవుకి. మల్లెపూలు, కనకాంబరాలు, ఇవ్వండి ఎక్కడ చూసినా పువ్వులు చూసారా, మాకైతే ఫుల్గా కొనుక్కోవాలనిపించింది.
కానీ వెళ్తూ ఉన్నాం కదా, అందువేలో నైట్ వరకు మేము జర్నీలోనే ఉండాలి కదా. ఇంకా ఇదిగోండి, ఇది తర్వాత తణుకు అనమాట. తణుకులో మా ఫ్రెండ్ ఉంది. ఈ మధ్య వాళ్ళు విజయవాడ నుంచి తణుకైతే వచ్చారనమాట. ఎక్కడున్నాము అంటే పలానా చర్చ్ దగ్గరలో ఉన్నాను అని చెప్పి, మీ ఫ్రెండ్కి చెప్పు అని చెప్పి మా వారు చెప్తున్నారనమాట. ఐడెంటిఫికేషన్ కోసం ఏదో ఒక ప్లేస్ చూపించాలి కదా, అది చెప్పు అని చెప్పేసి నాకు చెప్పారనమాట. సో అక్కడి నుంచి తణుకు సెంటర్ నుంచి పలానా నా ఫ్రెండు అని పిలిస్తే పలుకుతుందా ఏంటి, కాకపోతే నేనైతే స్టార్టింగ్ నుంచి తణుకు వచ్చిందా అని అడిగేదాన్ని. తణుకు దాటిన తర్వాత ఇది వచ్చి మంగళగిరి అనమాట. మంగళగిరిలో కూడా మా వదిన ఒక ఆవిడున్నారు. అయ్యో మంగళగిరి వదిన, మేము ఇక్కడ ఊరు దాటేస్తున్నాము అది ఇది అనేసి అంటే, ఇంకా మా వారు పిల్లలు అందరూ మమ్మల్ని వేసుకునేవారు అనమాట. బాబాయ్ ఆంటీని మమ్మీని ఇక్కడ దింపేద్దాము, తణుకులో వాళ్ళ ఫ్రెండ్ని, మంగళగిరిలో వాళ్ళ వదిన్ని, వీళ్ళందరినీ చూసుకుని తర్వాత వస్తారులేండి, మనమైతే వెళ్ళిపోదాము అని చెప్పేసి మా మీద అయితే అలా జోకులు వేసుకునేవారు. సో మేమైతే రావులపాలెం టిఫిన్ చేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా అటువైపు వెళ్తే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా మేమైతే విజయవాడలో ఇంకా లంచ్ చేసుకున్నాం అనమాట. అది లిటిల్ విలేజ్ అని కొత్తగా పెట్టినట్టున్నారు రెస్టారెంట్, కానీ చాలా బాగుందండి. ఫుడ్ అది అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా జర్నీ అంతా అయితే కొంచెం మధ్యలో విజయవాడ ఎలాగో ఆటోమేటిక్గా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. అది దాటిన తర్వాత అయితే అంత హైవే కాబట్టి సో హ్యాపీ అనమాట, బాగా వెళ్ళిపోయింది. అలాగే నాకు ఎలాగ తణుకులో మా ఫ్రెండు, తర్వాత మంగళగిరిలో మా వదిన గుర్తొచ్చిందో అలాగా మా వారికి ఏలూరు వెళ్ళేటప్పటికి వాళ్ళ చెల్లి గుర్తొచ్చింది అనమాట. యాక్చువల్గా మా ఆడబడుచు తను, కానీ చెల్లి అని అయితే అనుకోరనమాట, వీళ్ళైతే పేర్లతోటే పిలుచుకుంటారు. అక్కడ మా ఆడబడుచు ఉన్నారనమాట ఏలూరులోని, ఇక్కడ కరుణ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఈయన గుర్తు చేసుకున్నారు. సరే జో అయితే వెళ్దామని చెప్పి ఒక చోట టోల్గేట్ దగ్గర ఆగినప్పుడు ఈ ఫ్లైట్ బొమ్మ అయితే కనిపించిందండి, తీసుకున్నాం అనమాట. ఇది యాక్చువల్గా మా మనవడి కోసమని తీసుకున్నాము అది, కానీ అంతవరకు అయితే మనం అక్కడ పెట్టుకుందాంలే అని చెప్పేసి పెట్టామన్నమాట. పాపం కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు, అంటే చెన్నై నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకురాలేదు, అక్కడే వదిలేసాం అనమాట. పిల్లలకి, మా చుమ్కీకి వాళ్ళకి అక్కడే ఉంచేసాము. సరే రిటర్న్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ కనిపిస్తాయి కదా మనకి అనుకున్నాం, కానీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మాకు అస్సలు ఏ టోల్గేట్ దగ్గర ఏమీ కనిపించలేదండి. వెళ్ళేటప్పుడు అయితే ఒక టోల్గేట్ దగ్గర ఆగితే ఏదో ఒకటి వచ్చేదనమాట, తినడానికో లేకపోతే కొనుక్కోవడానికో అలాగే ఏవో ఒకటి ఉండేవి. వెళ్ళేటప్పుడు జర్నీ అయితే అస్సలు తెలియలేదండి, చాలా హ్యాపీగా అసలు జర్నీ తెలియకుండా హాయిగా నవ్వుకుంటూ దారిలో కనిపించినవన్నీ కొనుక్కోకపోయినా వాటి మీద ఏవో జోక్స్ వేసుకుంటూ మొత్తానికి అలా అయితే వెళ్ళిపోయామట. ఇది లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అన్నాను కదండి, ఇందులో అనమాట చాలా వెరైటీగా ఉంది. ఒకటేమో అంబ్రెల్లాస్ ఇలా పైకి పెట్టి అదొక ఫంక్షన్ హాలు, దాని తర్వాత ఈ బొట్టల లాంటిది పెట్టింది ఒక మినీ ఫంక్షన్ హాలు. ఇది చిన్న రెస్టారెంట్. అలాగా చిన్న ఫంక్షన్స్కి అనమాట, బర్త్డే పార్టీకి అలాగా మ్యారేజ్ ఫంక్షన్కి అన్నట్టు హాల్స్ అన్నీ అక్కడ సపరేట్గా ఉన్నాయన్నమాట. ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది, భలే ఉంది ప్లేస్ అయితే మాత్రం, బాగా ఓపెన్ ప్లేస్ అది బాగుంది ఇక్కడ ఫంక్షన్స్కి అదిని. ఇది అయితే సీలింగ్ చాలా వెరైటీగా అనిపించింది అనమాట. ఇంత పెద్ద లావు తాడు, వైట్ తాడుని ఇలాగా డిజైన్ లాగా వేలాడదీశారనమాట. అదైతే చాలా యూనిక్గా అనిపించింది. అంటే మామూలుగా పైనుంచి ఏదన్నా వేరే పెట్టడం చూసామేమో, కానీ ఇది ఓన్లీ తాడు వేలాడదీసి అక్కడక్కడ లైట్స్ పెట్టారనమాట. అదైతే చాలా యూనిక్గా వెరైటీగా అనిపించింది, ఎప్పుడు చూడలేదు. సో దానికోసమని అక్కడైతే వీడియో తీసాం అనమాట. ఇంకెక్కడ మేము లంచ్ అయితే పొట్లం బిర్యానీ, తర్వాత చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ తీసుకున్నాము. అది కూడా చాలా లైట్గానే తిన్నాంలేండి, ఎందుకంటే అందరం ఫుల్ తినేస్తే చాలా దూరం వెళ్ళాలి కదా, ఇంకా ఎవరి మట్టుకాలం పడుకుంటే అవ్వదు కదా, లైట్గా తింటే పొట్ట లైట్గా ఉంటుంది, తర్వాత నిద్రపోకుండా ఉంటాము అని చెప్పేసి 6 కలిసి 2 బిర్యానీలు మాత్రమే తీసుకున్నాం అనమాట. మరీ హెవీ అయిపోలేదు, అలాగేనేమి అది ఆకలేసేటట్టు కూడా ఏం కాదు, చాలా లైట్గా చక్కగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే నేతి ఇవి అరిసెలు వేస్తున్నారండి,
మేము కొనుక్కుని వెళ్ళడానికి, ఇప్పుడు మేము వెళ్ళేదే ఒక చోట స్టే చేయడానికి కదా, ఇవన్నీ కొనుక్కుని ఏమి వెళ్తాము అని చెప్పేసి జస్ట్ రేట్లు అవన్నీ కనుక్కున్నాము అంతే. ఇక్కడైతే మా వాళ్ళు ఫోటోషూట్, తినడం మానేసినా పర్వాలేదు కానీ ఫొటోస్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. అది కూడా ఎస్థెటిక్ ఫొటోస్ అనమాట మా పిల్లలు తీసుకునేవి. ఇదిగోండి ఇందాక అంబ్రిల్లాస్ ఇలా పెట్టున్నాయన్నాను కదా, ఇది ఒక ఫంక్షన్ హాల్ అనమాట. ఇందాక చూపించిన బొట్టలది ఒక ఫంక్షన్ హాలు, అది కాకుండా ఇవి చిన్నవి ఉన్నాయి. ఇది ఈ చైర్స్ అవి వేసి ఉన్నది చూడండి, ఇది పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయన్నమాట. బాగుంది ఇదైతే. మరి అక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయి మనకైతే అంత ఐడియా లేదు కానీ ఫంక్షన్ హాల్కి సంబంధించి ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది బొగడబంతి చెట్టు అంట. మా అక్క అక్కడ చూసి చిన్నప్పుడు సంగతులు గుర్తు చేసుకుని, నీకు తెలుసా పెద్ద అక్క నేను అక్కడ ఉండేవి ఇక్కడ ఉండేవి కోసుకునే వాళ్ళం అది ఇది అని చెప్పేసి అన్నది. నాకు తెలియదు అక్క అని చెప్పాను నేను. ఇవి ఇలాగా గుచ్చుకొని దండ కట్టుకుని పెట్టుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇవి చాలా ఫేమస్, అది ఇది మంచి స్మెల్ వస్తాయి అని చెప్పి మా అక్క అయితే ఆ చెట్టు చూడగానే చిన్నతనానికి వెళ్ళిపోయి మొత్తం స్టోరీ అంతా చెప్తుంది అనమాట. ఇలాగ కనిపించిన దగ్గరల్లా మేము మున్సిపాలిటీ ఎద్దు ఆగిపోయినట్టు ఆగిపోయి లేట్ చేసుకుంటా అక్కడ ఆగి ఇక్కడ ఆగి, ఇంకా ఒక చోట మళ్ళీ వెళ్ళే దారిలో ఒక చోట టీకి ఆగి, నైట్ ఏమో డిన్నర్కి ఆగి, ఇంకెన్ని చేసుకుంటూ వెళ్ళేటప్పటికి మాకు నైట్ అయితే 12 అయిపోయిందండి మేము ప్లేస్ రీచ్ అయ్యేటప్పటికైతే. కానీ దేవుడి దేవాల జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. అసలు ఎవరికి అంత పెద్ద అలసట ఏమీ లేకుండా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జర్నీ అయితే జరిగిందండి. మేము హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. అక్కడికైతే రీచ్ అయిపోయాము. నైట్ 12 అయింది. అంటే మధ్యలో ఇవన్నీ లేట్ వల్ల అనమాట. మేము బ్రేక్ఫాస్ట్ కాగాము, లంచ్ కాగాము, ఈవినింగ్ టీ కాగాము, మళ్ళీ ఇంకా నైటు టిఫిన్స్ కాగాము. చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ టిఫిన్స్ చేసుకుని అప్పుడు వెళ్ళిపోయాము అనమాట. ఇంక ఇవన్నీ చేసుకుంటే వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది కానీ ఆగాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. ఇలాంటివన్నీ లేట్ అవడం వల్ల అనమాట. సో జర్నీ కూడా ఏంటంటే మేము స్లోగానే వెళ్ళాము. లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ప్లస్ మనుషులం కూడా ఫుల్గా ఉన్నాం కదండి, 6 మెంబర్స్ కదా. సో అందుకని మేము చాలా స్లోగానే వెళ్ళాం అనమాట. సో ఫైనల్గా అయితే నా వీడియో అయితే ఇదండి. మా జర్నీ, మేము చెన్నై చేరుకున్న జర్నీ అయితేని మీకు ఎలా అనిపించిందో మీకైతే చూపించాలి చెప్పాలి అనిపించింది, అందుకే వీడియో పెట్టాను అనమాట. సో ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోని మీకేమన్నా యూజ్ అవుతుందేమో, ప్లేసెస్ అవి కొంచెం మీకు ఏమన్నా ఐడియా వస్తుందని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేశానమాట. ఫైనల్లీ మేమైతే అనుకున్న ప్లేస్కి అయితే హ్యాపీగా అయితే రీచ్ అవ్వగలిగామండి దేవుడి దయ వల్ల. ఎలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా. మిగిలిన వీడియోస్ అయితే తర్వాత అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఓకేనండి, బాయ్ అండి.